మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మూవీకి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మీరందరూ 'ఆదిపురుష్'తోని పోలుస్తున్నారు గానీ, 'ఆదిపురుష్' అసలు అది నథింగ్. అంటే నాకు 'ఆదిపురుష్' అనేది నాకు మైండ్‌లో కూడా రాలేదు. అసలు మూవీ చూస్తూ ఉంటే నాకసలు ఎలా అనిపించిందంటే, ఆ లాస్ట్ మూమెంట్, లాస్ట్ 2 మినిట్స్ అయితే మాకు చాలా అంటే చాలా అసలు మేమేనా ఇక్కడ ఉంది అంటే దేవుడిని చూస్తున్నామా అసలు అంటే అనిపించింది. ఇంకోసారి దేవుడిని చూడొద్దు మనము. రియల్ లైఫ్‌లో అయినా సరే మనం దేవుడిని చూడలేము, చూడొద్దు గూడా. కానీ రియల్‌గా చూపిచ్చారు అన్నట్టే అనిపిస్తుంది. చూసాం కాబట్టి మాకైతే అసలు అది మైండ్‌లో నుంచి పోవట్లేదు. అది మాకిప్పటికి షివరింగ్ అనేది ఉందనమాట. అది లాస్ట్ 2 మినిట్స్. మనకి హనుమంతుడిని బాగా చూపిస్తారనమాట లాస్ట్ 2 మినిట్స్‌లో. అండ్ గ్రాఫిక్స్ కూడా అంటే చాలా బావుంది. ఇంకా పార్ట్ 2 ఎలా ఉంటదనేది ఇంకా గెటప్ సీను క్యారెక్టర్ కూడా బావుందండి. అవునవును. అక్క తమ్ముడిది అది కూడా చాలా అంటే చాలా బావుంది. వాళ్ళ బాండింగ్ కూడా చాలా బావుంది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా బావుంటది. అవునవును. అంటే అంత కామెడీ ఉండకపోవచ్చు కానీ బావుంది. అందరి క్యారెక్టర్స్ బావున్నాయి. సాంగ్స్ కూడా బావున్నాయి. ఆల్రెడీ సాంగ్స్ వింటూనే ఉంటాం కదా రోజు. 20 మినిట్స్ అని కాదు. సినిమా మొత్తం బావుంది. ఓవరాల్ సినిమా అయితే బానే ఉంది. కాకపోతే అంటే మనకి ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్‌కి అయితే మనం అసలు అంటే ఉండలేము మనం. అందులోనే ఉండిపోతాం. మనం దేవుడి మైకం అన్న అలానే ఉండిపోతాం అన్నమాట. అది కూడా బావుంది. అసలు సినిమాకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సీన్, ఈ సీన్ అన్నట్టు ఏం లేదు. అన్ రవితేజ వాయిస్ కూడా బావుంది. అంటే సెట్ అయింది. ఆ! సినిమా గురించి అయితే రేటింగ్ వరకే వచ్చేస్తే మాత్రం 10/10 ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే 'ఆదిపురుష్'తో పోలుస్తున్నారు కాబట్టి 'ఆదిపురుష్' ఇస్ నథింగ్. ఒకసారి నిజంగా అన్నట్టు ఓం రావుతో ఒకసారి ఈ మూవీ చూసి మళ్ళీ ఏమైనా తీయాలనుకుంటే ఇలా చూడొచ్చు. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా డెఫినెట్‌లీ అసలు మిస్ అవ్వద్దు.